హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి నేను ఊరు వెళ్ళక ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. అప్పుడు షూట్ చేసిన వీడియో అన్నమాట. ఈ రోజైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. చేపలు వాటర్‌లో ఉన్నంతసేపు భలే ఆడతాయండి. ఇక్కడ కింద పడిపోయింది కదా! అటు ఇటు కొట్టేసుకుంటూ పాకలేక ఎలా అయిపోతుందో. ఇవి పిల్ల కాలువల దగ్గర మావులు కడతారండి. వాటిల్లో పడ్డ చేపలమాట. చాలా రకాల చేపలైతే పడతాయండి. చితికి చేపలు, బొమ్ముడాయిలు, ఏవో కానా గొడసలు, మెత్తళ్ళు, ఏవో చాలా రకాల పేర్లు చెప్తారు. ఇవి మా ఊళ్ళో పడతాయన్నమాట. సో, అక్కడి నుంచి తెచ్చుకున్నారంటండి. ముందు రోజు చాలా వరకు చిన్న చిన్న చేపలు లాంటివన్నీ కూడా కర్రీ చేసేసుకున్నారంట. ఈ చేపలైతే బతుకున్నాయి కదా! ఇవి కట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని ఒక 2, 3 డేస్ పోయాక వండుకోవటం ఎందుకులే, వాటర్‌లో వేసేద్దాం, బతికే ఉన్నాయి కదా, అలా బతుకుతాయి అన్నట్టుగా వేశారంట. కానీ ఇవి టబ్బు చిన్నదైపోయి చేపలు ఎక్కువ అవటం వలన ఏంటో కానీ ఒక చేపకి ఒకటి పక్కనున్న అవి ముళ్ళు లాంటివి ఉన్నాయి కదండీ, రెక్కల్లాగా, అవి గుచ్చుకుని కొన్ని చేపలు చనిపోతున్నాయంటే ఇంకా స్మెల్ అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయి అనేసి ఇంకా ఆ రోజైతే ఈ చేపల్ని చేసేస్తున్నారండి. కానీ ఈ చేపలు చాలా గట్టిగా ఉన్నాయండి. అసలు ఇలా బతికుండగా పట్టుకోవటం అయితే చాలా కష్టం. ఆ పైన అన్ని చేపల్లా కాకుండా వీటికి లైన్‌గా ఒకటి చిన్న 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 ముళ్ళలాగా అయితే ఉన్నాయి. అవైతే చేతిలో దిగిపోతున్నాయంటండి. సో, దానివల్ల ఈళ్ళు కలంరాయి ఉంటది కదా, దంచుకునేది, దాన్ని ఇచ్చుకుని చిన్నగా దెబ్బ కొట్టి అప్పుడు కట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అవి రక్తం వచ్చినా కూడా పాకేస్తున్నాయండి అటు ఇటుని. ఈ చేపలేంటో కానీ పేరు చెప్పారు. కానీ ఇలాంటి చిన్న చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. ముఖ్యంగా హార్ట్‌కి ఎక్కువ మంచిదంట. సో, మా చిన్నతనంలో ఎక్కువగా ఇలా మా ఊళ్ళో పట్టిన చేపలే కొనుక్కునే వాళ్ళమండి. మా వీధిలో ఒకళ్ళకి మావులుండేవి. సో, వాళ్ళైతే డైలీ తీసుకొస్తే అప్పట్లో ఏంటి రూ. 5కి, రూ. 10కి ఇన్ని చేపలు పెట్టేవారు. ఎక్కువగా అందరం వీటినే కొనుక్కునే వాళ్ళమండి. ఇప్పుడులా చెరువు చేపలు, కాలువ చేపలని, సముద్రం చేపలు ఎక్కువగా అమ్మకానికి వచ్చేవైతే కాదు. ఎక్కువ ఎవరికైనా మావులుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి తీసుకునేవాళ్ళం. అప్పుడు వీటిని ఏదో చీప్‌గా చూసినట్టుగా చూసేవారు. కానీ ఇప్పుడు కావాలని ప్రతి ఒక్కరూ వీటినే ఎక్కువగా కొనుక్కుంటున్నారండి. కానీ కొనుక్కుందామన్నా కూడా ఇవి ఎక్కడ బయట పెద్దగా దొరకటం లేదు పాపం. దొరికినప్పటికీ కూడా చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు. అంటే హార్ట్‌కి మంచిది అంటున్నారు కదా అనేసి ఇవే ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నారు. సో, అప్పట్లో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఎక్కువ ఈ మా ఊళ్ళో పట్టిన చేపలే ఉండేవండి. సో, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కనకంబరాల చెట్లయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఇంక నేను వచ్చేటప్పుడు వాళ్ళు నాకు కనకంబరాలు కూడా కోసి ఇచ్చారండి. సో, ఇంకెంత ఫ్రెష్‌గా ఎంత బాగున్నాయో పువ్వులు. సో, ఇంకా ఇంటికి రాగానే ఇంకా నేనైతే మాల కట్టేస్తున్నాను. ఎందుకంటే కనకంబరాలు మనం మాల కట్టకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పటికీ కూడా ఆ కాడలనేవి వెళ్ళిపోతే మనం మాల కట్టినా కూడా అందం ఉండవండి. ఇలా ఫ్రెష్‌గా ఉన్నప్పుడే మాల కట్టేసుకుని మనం ఒక బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టినా, నార్మల్‌గా పెట్టినా ఎక్కువ రోజులు ఉంటే కనకంబరాలు ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా కూడా ఒక 4, 5 డేస్ అయితే నార్మల్ డబ్బాలో పెట్టేస్తే ఉంటాయండి. ఇప్పుడంటే ఫ్రిడ్జ్‌లు ఉన్నాయి కానీ మా చిన్నతనంలో అలా డబ్బాల్లోనే స్టోర్ చేసుకునేవాళ్ళం. అంటే మల్లెలు, సన్నజాజులు, విరజాజులు ఇలాంటివి ఫ్రిడ్జ్ లేకపోతే ఉండవు. కానీ కనకంబరాలంటే ఒక 2, 3 డేస్ నిలవుంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టనవసరం లేదు. సో, అందుకే ఇంకిక్కడ మాలైతే కడుతున్నాను. నాకు సాగి మాల కట్టడం చాలా ఇష్టమండి. కొంచెం ఫాస్ట్‌గా అయిపోద్దని నేను అది కడతాను. కానీ అమ్మేమో సాగి మాలొద్దు, పెట్టుకున్న కొంచెం దండైనా తలనిండా సాగిపోద్ది, ఎందుకు సాగి మాల, కాలుమాల కానీ చేతిమాల కానీ అంటే చేతికి దారం చుట్టుకుని కట్టడం మాట చేతిమాల అంటే. లేకుంటే కాలుమాలైనా కట్టమని అయితే అని ఇంకా అమ్మ అయితే పువ్వులు నాకు సర్ది పెడుతుందండి. ఎక్కువ పూలు ఉన్నాయి కదా, నాకు నేనుగా తీసుకుని అటు 2 ఇటు 2 పెడుతూ కట్టాలంటే టైం పడద్దు కదా అనేసి ఇంకా అమ్మ ఖాళీగానే ఉన్నాను కదా, నేను పెట్టిచ్చేస్తాను, నువ్వు త్వరగా కట్టే అని అయితే పెడుతుందండి. సో, ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు ఇలా పూల మాల కట్టేటప్పుడు ఎవరికి పువ్వులు అందివ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదంటండి. సో, నాకు ఒక అక్క వాళ్ళైతే చెప్పారు. ఈలోపు మా ఇంటి ఎదురు వాళ్ళు కాశీ వెళ్ళారండి. సో, కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు కుక్కకైతే అన్నం పెట్టి గారెల దండ అయితే వేయాలి కదా. సో, మా జయమ్మ చూడండి పాపం కుక్కకి ఆ గారెల దండ వేయడానికి మార్నింగ్ నుంచి ఎన్ని పాటలు పడుతుందో. కుక్క అయితే పిలిస్తే వస్తుందండి. మా వీధి నిండా బోలెడు కుక్కలు ఉంటాయి, 1, 2 కాదు. కానీ ఆ కుక్కని ఏదో చేసేస్తామని ఆ కుక్క అల్లిపోయి బెదిరిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. పాపం కుక్కకి పరమాన్నం, గారె అది ఇది పెట్టారు. బొట్టు పెట్టడానికేమో
మా జయమ్మకి భయమేసేస్తుంది. ఏదైనా చేస్తే చెయ్యి పట్టేసుకుంటదేమో అని. ఆ కుక్కేమో వీళ్ళు బొట్టు పెట్టటం, వీళ్ళ చేతిలో ఉన్న గారెల దండ చూసి వీళ్ళేదో ఆ కుక్కని చేసేస్తారన్నట్టుగా వీళ్ళని చూసి ఆ కుక్క బెదిరిపోతుంది. కుక్క ఏమైనా చెయ్యి పట్టుకు కరిసేద్దేమో అని ఆ కుక్కని చూసి వీళ్ళు భయపడిపోతున్నారు. అలా ఒక 1, 2 అవర్స్ జరిగిందండి. కుక్క రావటం, ఆ కింద వేసే తినటం, జయమ్మేమో బొట్టు పెట్టడానికి ట్రై చేయటం. కడకి ఫైనల్‌గా ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో వేశారండి ఆ దండ. అప్పటి వరకు అలా కుక్కని పిలిచి, పిలిచి అలా చేశారన్నమాట. మా అత్త వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్క ఉందండి. దానికైతే వెయ్యొచ్చేమో అని అడిగితే, అలా ఇంట్లో పెంచుకునే కుక్కలకైతే వెయ్యకూడదు. ఇలా ఊరి మీదకి తిరుగుతాయి కదా! ఊరు కుక్కలు వాటిలికే వెయ్యాలని అయితే అన్నారు. అసలు కాశీ ఎళ్ళొస్తే కుక్కకి బొట్టు పెట్టి గారెల దండ వేయటం ఏంటో ఇవన్నీ పూర్వం నుంచి ఉన్నాయంటండి. ఇలాంటివన్నీ పూర్వీకులు ఏమీ లేకుండా పెట్టరండి. సో, ఈలోపు పోలేరమ్మ అమ్మవారైతే వస్తే చెల్లి అమ్మవారికి కాళ్ళకి నీళ్లు వేసి నివాళి అయితే ఇచ్చింది. ఇంకా పసుపుని యథావిధిగా గుమ్మానికైతే పెడుతుందండి. సో, ఈలోపు మా ఇంటి ఎదురు వాళ్ళు ఆ రోజు కాశీ నుంచి వచ్చారని చెప్పాను కదా! ఇంకా వాళ్ళ ఇంటి ఆడపడుచులందరినీ పిలుచుకొని భోజనాలు, బట్టలు పెట్టుకోవటం ఇవన్నీ చేస్తున్నారన్నమాట. ఇంట్లో అంతా సందడి సందడిగా అయితే ఉంది. అలాగే పోలేరమ్మ అమ్మవారికి కూడా బూరెల దండ అయితే వేశారు. అలాగే రవికెల గుడ్డ ఇవన్నీ పెట్టి అందరూ వచ్చి బయట దండం అయితే పెట్టుకుంటున్నారు. అలా వీడియో అయితే షూట్ చేశానండి. మా చిన్నతనంలో అమ్మవారిని నెల రోజుల ముందు గ్రామంలోకి తీసుకొచ్చేవారండి. నెల రోజులు కూడా ఇలా గరగనెత్తుకు తిరిగేవారు. అప్పుడు అమావాస్యకి జాగరణ చేసేవారండి. సో, ఇప్పుడైతే నెల రోజుల ముందు తీసుకురావట్లేదు. 15 రోజుల ముందు తీసుకొచ్చి ఇంకా జాగరం అయితే చేసి పంపించేస్తున్నారు. ఇప్పుడు ఎండలకు తిరగలేరు కూడా లెండి. ఇలా కాళ్ళకి చెప్పులు లేకుండా గ్రామం అంతా తిరగాలంటే ఎంత పసుపు వాటర్ పోసినప్పటికీ కూడా కాళ్ళైతే అంటుకుపోతాయండి. ఎండలైతే మామూలుగా కాయటం లేదు కదా! కొద్దిమంది పానుపు కూడా వేయించుకుంటారండి. పానుపు అంటే అమ్మవారిని గరగని ఇంట్లోకి తీసుకువెళ్ళి మంచం పైన పెట్టి పానుపు అయితే వేయించుకుంటారండి. అది కూడా చాలా బాగుంటుందంట. నేను ఎప్పుడో చిన్నతనంలో చూశాను కానీ నాకు అంతగా గుర్తులేదు. అందరం పోలేరమ్మ అమ్మవారు వచ్చారని బయటకు వచ్చాం కదండి. ఈలోపు పూసలావిడ 1 గ్రామ్ జ్యువెలరీ తీసుకొచ్చానమ్మ, గాజులు, పట్టీలు అన్నీ ఉన్నాయి చూస్తారని అయితే పిలిచింది. ఇంకా సర్లే ఏవో తీసుకొచ్చాను అంటున్నారు కదా చూద్దామనేసి ఇంకా ఆవిడనైతే పిలిచామండి. సో, ఇక్కడ వచ్చేసి పట్టీలంట ఇవి వచ్చేసి 500 ఎంతో చెప్పారు. అంటే బేరం ఆడతాం కదా, ముందుగా ఎక్కువే చెప్తారనుకోండి. అసలు కగ్గిపోవమ్మ అవి ఇవి ఎండు పట్టీల్లా ఉంటాయని అయితే చెప్పారు. మా ఇంటి ఎదురు వాళ్ళు తీసుకుందామని వాళ్ళైతే చూస్తుంటే నేను వీడియో అయితే షూట్ చేశానండి. కానీ పట్టీలు చాలా ఎక్కువ కాస్ట్ చెప్పింది. కానీ బేరం అడిగితే చాలా తక్కువకి ఇచ్చిందండి. నేనైతే బ్యాంగిల్స్ తీసుకుందాం కదా అనేసి బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాను. చాలా రకాలైతే ఉన్నాయండి. బేరం కూడా ఎలా ఆడాలో కూడా అర్థం అవ్వలేదు. ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తుంది. అలా అని మనం బాగా తక్కువకి అడిగితే ఏమ్మా అంత లాభం వేసుకుంటానా, అంత తక్కువకి అడిగారు అంటుంది. అలా అని మనం సగం రేటుకి అడిగితే ఇంత రేటు ఉంటాయా ఈ గాజులు అనిపిస్తుందండి. మనం షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత కాస్ట్ అయినా కూడా ఆ లైట్స్ వెలుగులో మనం అవి తీసేసుకుంటాము. మనకి బాగా జిగేల్ని కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా షాప్లో అంటే ఒక 50 25 తగ్గిస్తారు తప్ప అంతకు మించి అయితే తగ్గించరండి. అలానే వాళ్ళ ఎక్కువ కాస్ట్ వేస్తారని కూడా నేను చెప్పలేను. కానీ ఇలా బయట అమ్మకానికి వచ్చినవి ఏంటంటే క్వాలిటీ విషయానికి వస్తే షాప్లోయే బెస్ట్ అని చెప్పలేము, ఇవి బెస్ట్ అని కూడా చెప్పలేమండి. ఎందుకంటే షాప్లో అయినా ఒక్కొక్కసారి కగ్గిపోతున్నాయి, ఇవైనా కగ్గిపోతాయి. అవి ఏంటన్నది మనం చెప్పలేము. కానీ ఇక్కడ కాస్ట్ ఎక్కువ చెప్పినప్పటికీ కూడా మనం బేరం ఆడతాం కదండి. అప్పుడు మనం అడిగిన రేటుకి ఒక 10, 20 పెట్టి కొనుక్కున్నప్పటికీ కూడా మనకి చాలా వీలుగా బయట షాపుల్లో కాస్ట్ కంటా కూడా చాలా తక్కువ కాస్ట్కి వచ్చినట్టుగా అనిపిస్తాయండి. ఇలాంటి మోడల్ బ్యాంగిల్స్ అన్నీ కూడా మనకి షాపుల్లో కూడా చూస్తాం కదండి. అంటే అక్కడ 100 రకాలు ఉండొచ్చు, వీళ్ళు మనకి ఒక 20 రకాలే తీసుకురావచ్చు. కానీ 1, 2 బ్యాంగిల్స్ మనం అక్కడ చూసిన వీళ్ళ దగ్గర కూడా ఉంటాయి కదండి. అప్పుడు వాళ్ళకి వీళ్ళకి రేట్ వచ్చేసి 150, 100 రూపీస్ తేడాలో ఉంటుందండి. అంటే షాప్స్లో వాళ్ళే మనకి ఎక్కువ తీసుకుంటారు అనిపిస్తుంది. మనం వీళ్ళని బేరాలు అడిగి అడిగి తీసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువకే వస్తాయండి. కానీ ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి 300 ఎంతో చెప్పిందండి. 200కి అయితే ఇచ్చింది. 4 బ్యాంగిల్స్ కూడా నేనైతే తీసుకున్నాను. ఎక్కువ రోజులైతే ఉండలేదులేండి. చాలా త్వరగానే కలర్ అనేవి చేంజ్ అయిపోయాయి. కానీ మా ఇంటి ఎదురు వాళ్ళు ఎప్పుడు పట్టీలు అయితే తీసుకుంటారంట. పట్టీలు అయితే చాలా బాగుంటున్నాయి అని చెప్పారు. కానీ మనం అంత ఎల్లడి పట్టీలు అయితే పెట్టుకోం కాబట్టి నేను ఇంకా పట్టీల జోలికి అయితే వెళ్ళలేదు. అలాగే వాళ్ళు ఉంగరాలు కూడా తీసుకుంటారేంటండి వీళ్ళ దగ్గర. సో, ఉంగరాలు చూపించమంటే ఉంగరాలు చూడండి ఏవో బంగారాన్ని మించిపోయి భలే జిగేలు జిగేలు మనిపోతున్నాయి.
అంటే ఆ దేవుళ్ళ ఉంగరాలు అయితే ఈవిడ తీసుకొచ్చింది. లక్ష్మీదేవి అమ్మవారు, బాబా ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇవి కూడా 500 అలా చెప్పేసిందండి. అమ్మో! షాప్‌లో కంటే నువ్వే ఎక్కువ చెప్తున్నావే అంటే మేము బేరం ఆడుతున్నామా అని అయితే అడిగాము. అలా లేదమ్మా అవి మీకు కలర్ పోతే కలర్ ఏపిస్తాను అని ఏవేవో చెప్పేసింది ఈవిడి. ఫైనల్‌గా ఏవో నేను ఒక 2 జతలు గాజులు తీసుకున్నాను. ఇంకా చౌలీలయితే తీసుకున్నానండి బుట్టలివి. అవి చాలా బాగున్నాయి. అలా ఏవేవో తీసుకొని ఒక 600, 700 అయితే బిల్లు చేశామండి. సో, నార్మల్‌గా చూద్దామని పిలిచి ఏదో ఒకటి కొనకుండా అయితే పంపించు. డబ్బులు వదిలించుకోవటం అంటారు కదా! అది అదే అనుకుంటాను. కానీ మన కాళ్ళ కాడకొచ్చింది ప్రతీదీ కూడా మనం బయట ఎక్కడికో వెళ్లి కొనుక్కునే దానికంటే కూడా రూపాయి తక్కువే ఉంటదండి. సో, ఇంకా పైనైతే వర్క్ జరుగుతుంది కదా! ఇంకొకసారి అలా పైకైతే వెళ్లి వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేసుకొని ఇంకా నేరేడు పళ్ళు అయితే వచ్చాయండి. కిందకైతే వచ్చేసాము. ఇంక ఈ సంవత్సరం నేరేడు పళ్ళు కాపు చాలా ఎక్కువగా ఉందంటండి. మేము స్టార్టింగ్‌లో కొనుక్కున్నప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. తర్వాత ఇంకా ఎంత తక్కువకి ఇచ్చేసారంటే ఫస్ట్‌లో బయట కేజీ 400కి తీసుకున్నాము. తర్వాత కేజీ వచ్చేసి రూ. 100 కూడా ఇచ్చేసారండి. కానీ దేశవల్లి పళ్ళు మాట ఇంకెంత స్వీట్‌గా ఉన్నాయో, ఎంత బాగున్నాయోనండి. ఈ సంవత్సరం నేరేడు పళ్ళయితే చాలా ఎక్కువే తిన్నామని చెప్పొచ్చు. ఈయనైతే మా ఊరు పక్కనే పులగత్తి నుంచి అయితే తీసుకొస్తారు. ఈయన కొంచెం వీలుగానే ఇస్తారండి. ఈయన దగ్గర ఎక్కువ ఫ్రూట్స్, మామిడి పళ్ళు ఇవన్నీ తీసుకుంటాం కాబట్టి. సో, ఇంక బయటకొచ్చామంటే ఇంక ఇంట్లోకి వెళ్ళాలనిపియదండి. ఎవరికోళ్ళు వస్తూ ఉంటారు. అలా మాట్లాడుతూ కూర్చుంటామా, ఈలోపు వెళ్ళే బండి, వచ్చే బండి అన్నట్టు అమ్మకానికొచ్చేవన్నీ వస్తూ ఉంటాయి కదా! ఎవరికి ఏది కావాలితే అది అలా కొనుక్కుంటూ ఉంటారు. సో, ఇంకిక్కడైతే కూరగాయలైతే తీసుకొచ్చారు. ఈయన దగ్గర అన్ని రకాల కూరగాయలు ఉంటాయి. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువండి. అంతే కదా! మరి ఊరంతా తిరిగి అమ్ముకున్నారంటే ఒక రూపాయి లాభం లేకుండా ఎవరు అమ్మరు కదా! కానీ కూరగాయలైతే ఫ్రెష్‌గా ఉంటాయండి. నెక్స్ట్ డే మార్నింగ్ కావాల్సిన కూరగాయలన్నీ కూడా ముందు రోజే కొనుక్కుంటారు. ఈయన డైలీ వస్తారండి. అందువల్ల మా ఇంటి పక్కోళ్ళైతే కూరగాయలు కొనుక్కొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవటం అలా అయితే చెయ్యరు. రేపటికి కావాల్సిన కూరగాయలు ముందు రోజు ఇతని దగ్గర అయితే తీసుకుంటారండి. రేపు ఏ కూర అయితే వండుకోవాలనుకుంటున్నారో ఆ కూరగాయల వరకునే తీసుకుంటారు. మళ్ళీ ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోరండి. ఒక్కొక్క రోజు ఈయన రాకపోతే కూర ఏం లేదు కూరగాయలు అతను వచ్చాడా అని అయితే తిరుగుతారు. మాకు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా 8:30, 9 ఈ లోపు అయితే కూరగాయల వాళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తారు కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఉండదండి. ఈవినింగ్ టైంలో ఈయన రాకపోయినట్లయితే వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కూరగాయల వాళ్ళ దగ్గర కూరగాయలు అనేవి తీసుకుంటారండి. అంటే మార్నింగ్ క్యారేజీలకైతే ఇబ్బంది కానీ మనం ఆఫ్టర్నూన్ లంచ్‌కి అయితే ఫ్రెష్‌గా కూరగాయలు ఎప్పుడొస్తే అప్పుడు తీసుకొని వండుకోవచ్చు కదా! సో, అలా అయితే చేస్తారండి. వీడియో క్లిప్పింగ్ బాగా గమనించండి. అక్కడ కూరగాయల బండి దగ్గర చిరంజీవి ఉంది కదా! దాన్ని ఆ దీపుగాడు చూసారా ఎలా కొట్టాడో, తిరిగి తను కొట్టడానికైతే వస్తుంది. దొరకకుండా పరుగులు పెట్టేస్తున్నాడు. ఈ చిన్న పిల్ల ప్రసన్న అయితే రాళ్ళేసేసిందన్నమాట. సో, కానీ ఈ పిల్లలు దారంట వెళ్ళే వాళ్ళని పెద్దోళ్ళనేంటి, పిల్లలనేంటి అలా కొడతారండి. పోయినసారి నేను వీడియో పెట్టినప్పుడు నాన్న చెప్తున్నాడు కదా! వాళ్ళ అమ్మకి, మీ పిల్లలు ఇలా వెళ్ళే వాళ్ళని, పెద్దవాళ్ళని సైకిల్ అడ్డు పెడుతున్నారు, కొడుతున్నారు అనేసి. సో, వాళ్ళకి ఏంటోనండి అస్సల భయం ఉండదు. పిల్లల్ని కొట్టినట్టుగా పెద్దవాళ్ళని కొట్టేస్తారండి. సో, ఈదిలో ఎవరు ఎళ్ళినా సరే ఎనకాల ఎళ్లి కొట్టొస్తారు. వాళ్ళకి అదేం ఆనందమో నాకైతే తెలీదు. చిరంజీవిని మా చిన్నప్పటి నుంచి కూడా ఎవ్వరు ఏమనేవాళ్ళం కాదండి. కానీ ఈ పిల్లలైతే కొట్టేసి, తిట్టేసి ఏదేదో చేసేస్తారు తనని. దాన్ని చూస్తే ఏమనిపిస్తదో వీళ్ళకి. అంతే మరి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.